టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, రెబల్ కూడా అంతే. వైజయంతి టీమ్ అండ్ నాగాశ్విన్ గారు రీసెంట్గా మూవీ రిలీజ్ అయిన తర్వాత స్పాయిలర్స్ అండ్ పైరసీకి ఆడియన్స్ నో చెప్పండి అని పోస్ట్ వేశారు. అది నిజమే కదా, 5 years వాళ్ళు కష్టపడి మూవీ తీసింది ఇలా స్పాయిలర్స్ అండ్ ఇంపార్టెంట్ కీ రోల్స్ లీక్ చేయడానిక. సో ఆ పోస్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్పాయిలర్స్ ఇవ్వకుండా రివ్యూ ఇస్తాను అండ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇట్స్ టైమ్ ఫర్ కల్కి రివ్యూ. ఈ కల్కి మూవీ అంతా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనే కీ కాన్సెప్ట్స్తో ఉంటుంది. ఓపెన్ చేస్తేనే మన భైరవ కాశీ సిటీలో ఉంటాడు. సో బేసికల్గా ఫ్యూచర్లో కాశీ తప్ప ఇంకే సిటీస్ ఉండవు. అందుకే అందరూ వేరు రీజియన్స్లో ఉన్న పీపుల్ అంతా కాశీకి వచ్చేస్తుంటారు అండ్ వచ్చేసి ఇక్కడే ఉంటారు కూడా. భైరవకు కాంప్లెక్స్ కట్టాలని ఒక డ్రీమ్ ఉంటుంది. దానికోసం ఏదైనా చేస్తాడు అండ్ చేసే క్యారెక్టర్ భైరవది. ఇక మన హీరోయిన్ దిశా పటాని విషయానికి వస్తే ఆమెది ఒక చిన్నపాటి క్యారెక్టర్ ఉంటుంది అండ్ డైలాగ్స్ కూడా డీసెంట్గానే ఉంటాయి. దిశా పటాని క్యారెక్టర్ పేరు రాక్సీ. ఇక భైరవ గురించి మాట్లాడితే చెప్పాను కదా, కాంప్లెక్స్ కోసం ఏదైనా చేసే క్యారెక్టర్ అని. అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటాడు. అండ్ క్యారెక్టర్ కొంచెం గ్రే అయినా మనకు భైరవ స్ట్రగుల్స్ బాగా నచ్చుతాయి. తను చెప్పే కామెడీ టైమింగ్ అండ్ డైలాగ్స్ కొన్ని చాలా బాగుంటాయి. అండ్ తన క్యారెక్టర్ చాలా స్పెషల్గా ఉంటుంది, చూసేకి చాలా బాగుంటుంది. స్టార్టింగ్ సీన్స్లో మనకు భైరవ క్యారెక్టర్ కొంచెం కూల్గా అనిపిస్తుంది, కానీ వెళ్ళే కొద్దీ ఆయన క్యారెక్టర్లో డెప్త్ మనకు తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ అండ్ కామెడీ అంతా తెలుస్తాయి అండ్ చాలా బాగుంటాయి కూడా అవి కూడా. అండ్ ఈ మూవీలో మహాభారతం రిఫరెన్స్ అండ్ సీన్స్ కొన్ని ఉంటాయి. ఓపెనింగ్ షాట్లోనే ఒకటి ఉంటుంది అండ్ మధ్యలో కొన్ని ఉంటాయి. అవన్నీ చాలా మార్వలెస్గా ఉంటాయి అండ్ ఆ సీన్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఆ అశ్వత్థామ యంగర్ వర్షన్లో యాక్ట్ చేసిన యాక్టర్ అయితే సూపర్ బస్సులు మార్వలెస్, చాలా బాగా చేశాడు. ఈ మూవీలో భైరవ అంతం కూడా బాగుంది గైస్, బట్ చిన్న బిట్ అయితే ప్లే చేశారు. మన భైరవకి అండ్ బుజ్జికి మధ్యలో ఉన్న కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. భైరవ అండ్ బ్రహ్మి మధ్య కామెడీ కూడా చాలా బాగుంది. బట్ బ్రహ్మి గారికి ఇంకా కొన్ని డైలాగ్స్ ఉంటే బాగుండు అనిపించింది, కానీ మూవీ లెంత్ ఎక్కువైంది అని మోస్ట్లీ పెట్టలేదేమో. అండ్ కమింగ్ టు మోస్ట్ గార్జియస్ యాక్ట్రెస్ దీపికా పదుకొనే. దీపికా గారిది ఒక సుమతి అనే చిన్న క్యారెక్టర్, బట్ చాలా బాగుంటుంది. దీపికా గారు ఆ క్యారెక్టర్లో జీవించారని చెప్పాలి. మనకు కొన్ని హై అనిపించే సీన్స్ ఉంటాయి దీపికా గారి క్యారెక్టర్లో అండ్ చాలా బాగుంటాయి. అవి కూడా గూస్ బంప్స్ ఇప్పిస్తాయి. కాశీలో ఉన్నవారు నార్మల్ పీపుల్, శంపలావల్లో ఉన్నవారు రెబల్స్, వీళ్ళు మంచివాళ్ళు. అండ్ కాంప్లెక్స్లో ఉన్నవారు రైడర్స్, వీరు చెడ్డవాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య వార్ ఉంటుంది, అదే గుడ్ వర్సెస్ ఈవిల్ అని. ఇదంతా నడిపిస్తుంది సుప్రీం యాస్కినే. అంటే సుప్రీం యాస్కిన్ అలియాస్ కమల్ హాసన్ గారికి ఒక కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఆ కాంప్లెక్స్కు అన్ని రీసోర్సెస్ లైక్ వాటర్, ఎయిర్ ఇలాంటివన్నీ వెళ్ళిపోతుంటాయి. సో ఆ కాంప్లెక్స్ చాలా బాగుంటుంది. ఆ కాంప్లెక్స్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సుప్రీం యాస్కిన్ అలియాస్ కమల్ హాసన్ గారు, కమల్ సార్కి ఎక్కువ డైలాగ్స్ ఉండవు, బట్ ఉన్న కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్తోనే తన యాక్టింగ్లో విశ్వరూపం చూపిస్తారు. అందుకే కదా ఆయన్ని లోకనాయకుడు అని అంటాం. కమల్ సార్ది ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఉంటుంది, అది వేరే లెవెల్ ఉంటుంది, చూడండి మీరే. అండ్ కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ, ఈ మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఫైట్స్, గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అమితాబ్ బచ్చన్ గారిది యాక్టింగ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ హిస్ కెరీర్ అని చెప్పాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, హాలీవుడ్ లెవెల్ అని చెప్పాలి, అలా ఉంది ఆయన క్యారెక్టర్ అయితే. నేను ముందు సైరా నరసింహారెడ్డి మూవీలో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చూశాను, అప్పుడు నాకు బాగా అనిపించింది. కానీ ఇది చూస్తే, ఈ కల్కి మూవీ క్యారెక్టర్ చూస్తే అది ఏమీ లేదు అనిపించింది, అలా ఉంది క్యారెక్టర్. అండ్ భైరవకి అశ్వత్థామకి మధ్య ఫైట్ ఉంటుంది, అది కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారబ్బా అనే ఎంథూజియాజంని క్రియేట్ చేస్తుంది మనకైతే. అలా ఉంటుంది ఫైట్ వాళ్ళిద్దరి మధ్య. కల్కి టీం ప్రీవియస్గా ఇంట్రొడ్యూసింగ్ అశ్వత్థామ ఇంట్రో రిలీజ్ చేశారు కదా, దాంట్లో ఒక సీన్ ఉంటుంది. అదేంటంటే అశ్వత్థామ తన ఆయుధంతో వితిన్ సెకండ్స్లో దీపాన్ని వెలిగిస్తాడు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అదే సీను. అండ్ ఆ సీన్ అయితే లేదు. అండ్ ఇంకో సీన్ ఏంటంటే కల్కి టీజర్లో లాస్ట్లో చూపించే సీన్, ఆ సీన్ కూడా లేదు. ఆ సీన్ టీజర్లో చూపిస్తారు. లాస్ట్లో అశ్వత్థామ ఆయుధం వేస్తే భైరవ జస్ట్ తప్పించుకొని అండ్ ఫేస్ను తిప్పి అశ్వత్థామ వైపు చూస్తాడు. ఆ సీన్ కూడా లేదు. మోస్ట్లీ లెంత్ ఎక్కువైందని ట్రిమ్ చేశారేమో, లేదంటే మోస్ట్లీ పార్ట్ 2లో ఉండవచ్చు. సలార్లో కూడా అలానే అయింది కదా మనకి. ఇక మ్యూజిక్ విషయాన్ని వస్తే సంతోష్ నారాయణన్ గారు తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు, హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. లిటరల్లీ దిశ అండ్ భైరవ మధ్య ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో వచ్చిన లాస్ట్ బిట్టు టట్టర అని, అదైతే నాకు చాలా ఫేవరెట్. ఆ బీజిఎంకి మనం ఒక వైబ్లోకి వెళ్ళిపోతాము. నేనైతే ఆ ట్రాన్స్లోనే ఉండిపోయినా. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. చెప్పా కదా, విఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ సంబలా వ్యూ
అండ్ కొన్ని సీన్స్ అయితే విల్ బ్లో యువర్ మైండ్. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరూ వాళ్ళ రోల్స్ని పర్ఫెక్ట్గా చేశారు. పర్ఫెక్ట్ అనే వర్డ్ కూడా తక్కువేమో వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు. మూవీకి ముందు మనకు బాగా తెలిసిన బుజ్జి విషయానికి వస్తే భైరవకి పర్ఫెక్ట్గా సూట్ అయింది అండ్ సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. కీర్తి సురేష్ గారి వాయిస్ కూడా బాగా సూట్ అయింది గైస్. ఫైనల్గా గూస్ బంప్స్ అండ్ హై ఇచ్చే సీన్స్ మనకు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో కనిపిస్తాయి. క్లైమాక్స్లో ఒక సర్ప్రైజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఉంటుంది. మెంటల్ ఎక్కిపోయారు జనం ఆ సీన్తో. ఆ సీన్ చూస్తే మనకు గూస్ బంప్స్ అనేది స్మాల్ వర్డ్ అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నేను ప్రాజెక్ట్ కే అంటే కల్కి అని అనుకున్నాను. కల్కి అనేది నిజమే, బట్ ఫైనల్ సీన్ చూసాక మీకు ఇంకొక క్యారెక్టర్ ఫ్లాష్ అవుతుంది. నాకైతే మైండ్లో నుంచి పోవట్లేదు ఆ ఎలివేషన్స్, ఆ క్యారెక్టర్. చూడండి మీకే తెలుస్తుంది. చెప్తే ది బిగ్ స్పాయిలర్ అవుతుంది, సో చెప్పట్లేదు. అండ్ ఈ మూవీలో చాలామందివి లైక్ సెలబ్రిటీస్వి క్యామియోస్ ఉంటాయి. అవి చెప్పను, సర్ప్రైజ్, మీరే చూడండి. అండ్ అవి కూడా చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎస్పెషల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని క్యామియోస్ ఉంటాయి. చూస్తే మీకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా డైరెక్టర్ నాగశ్విన్ గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలదు. ఆయన యొక్క హార్డ్ వర్క్ ఈ మూవీలో మనకు కనపడుతుంది. రియల్లీ వర్త్ వాచింగ్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.